హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు ఏం లేదు, హాస్పిటల్లో చాలా వరకు హాస్పిటల్లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్లో ఎలా ఉంటాయి? అసలు డిపార్ట్మెంట్ అంటే ఏంటి? కార్డియాలజీ, అనస్థిసియా, ఆర్థోపెడిక్ అని చాలా డిపార్ట్మెంట్ ఉంటాయి కదా. అవి ఏంటో ఈరోజు చూసుకుందాం, సరేనా? అలానే ఏ కంటిని చూసే వాళ్ళని ఏ డాక్టర్ అంటారు? అలానే ముక్కు, చెవి, నోరుని చూసే వాళ్ళని ఏ డాక్టర్ అంటారు? గుండెని చూసే వాళ్ళని, కిడ్నీని చూసే వాళ్ళని, ప్రతి ఒక్కటి అంటే కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు? అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఇవన్నీ ఈరోజు చాలా ఉన్నాయి. అన్నీ ఈరోజు నేను బై హార్ట్ చేశాను మీకోసమే. అన్నీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి ఈరోజు నేనైతే వర్ణిస్తాను. మన నర్సింగ్కి ఆల్మోస్ట్ అందరికీ అది అవసరము. ఏ డిపార్ట్మెంట్ని ఏమంటారు అన్నది నర్సులు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది కూడా ఇది డిపార్ట్మెంట్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు తెలిస్తేనే కదా మనం కూడా పేషెంట్కి చెప్పేది. కాబట్టి ఈరోజు టాపిక్ మొత్తం డిపార్ట్మెంట్తోనే ఉంటుంది. కాబట్టి డిపార్ట్మెంట్ దేనికి ఏ డాక్టర్ అనేది ఈరోజు నేనైతే రాసి మరీ చెప్తాను. అంటే మీకు తెలియాలి కదా, నాకు ఇంకో సెల్ అయితే లేదు, దాంట్లో అయితే క్లియర్గా చెప్పేదాన్ని. కాబట్టి బై హ్యాండ్ రాసి చూపించాలి. కాబట్టి ఐఆమ్ రెడీ. మీరు అందరు రెడీగా ఉన్నారా? కాబట్టి నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు. లైక్ కొట్టండి. చూడండి. టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్: హార్ట్, కార్డియాలజిస్ట్; స్కిన్, డర్మటాలజిస్ట్; బ్రెయిన్, న్యూరాలజిస్ట్; ఇయర్ని, ఆటోలజిస్ట్; టీత్ని, డెంటిస్ట్; యూట్రస్, గైనకాలజిస్ట్; క్యాన్సర్, ఆన్కాలజిస్ట్; యానిమల్స్, వెటనరీ. వీళ్ళందరినీ డాక్టర్స్ అని అంటారు. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఇలా పేర్లు ఉంటాయి. మనము అంటే తెలుగులో చెప్పాలంటే ఈ భాగం అని చెప్పవచ్చు. ఏ డాక్టర్ ఎక్కడ చూస్తారనేది ప్రతి ఒక్కళ్ళు మనం తెలుసుకోవాల్సినది దీంట్లో అయితే ఉంది. కాబట్టి మనము ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం దేని గురించి చూపించుకుంటున్నాం కనుక్కోవాలంటే వాళ్ళ డిపార్ట్మెంట్ కనుక్కోవాలి. మీకు హార్ట్ ప్రాబ్లం అయితే కార్డియాలజీ దగ్గరికి వెళ్తాము. స్కిన్ ప్రాబ్లం అయితే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. అలానే గైనీకి సంబంధించి ఏదైనా ఉన్నంతో గైనకాలజిస్ట్ అంటాం. క్యాన్సర్ అయితే ఆన్కాలజిస్ట్ అంటాం. అదే జంతువులకి ఏమైనా బాగలేదు అనుకోండి, అప్పుడు వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్తాం. అంతే కదా. అలానే ప్రతి ఒక్క డాక్టర్స్కి ప్రతి ఒక్క మన హాస్పిటల్ అయితే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. దాకా చూసాం కదా. అలానే ఏ హాస్పిటల్లో అయినా సేమ్ డిపార్ట్మెంట్ అనేవి ఉంటాయి. అలానే మనం చూపించుకునే డాక్టర్ని కూడా మనం తెలుసుకోవాల్సింది అదే. గుండెని చూస్తే ఏ డాక్టరు, గైనకాలజీలో ఏమంటారు అంటే స్త్రీ విభాగం అంటే స్త్రీ ఆడవాళ్ళని చూసేవాడు. అలా చాలా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఒక నర్సుకు మాత్రమే ఐడియా ఉంటాయి. మనం నర్సింగ్ మాత్రమే చదువుతాం అనుకోకూడదు ఎప్పుడు. నర్సింగ్తో పాటు ప్రతి ఒక్కటి మన అంటే మనకు తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కటి చిన్న పదం దగ్గర నుండి డాక్టర్, ఏ వార్డు, ఏ డాక్టరు, ఏ దేనికి ఎవరు చూస్తారు, అలాంటి చాలా ఉంటాయి. అన్నీ ఒక నర్సు హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. కాబట్టి అన్నీ మనం తెలుసుకొని ఉంటేనే పేషెంట్కి మనం చెప్పగలం. కాబట్టి చాలామంది ఏమనుకుంటారు, నాకెందుకు, నేను నర్సుని అనుకుంటారు. ఎందుకంటే నర్సే ఒక హాస్పిటల్కి ఎన్నుముక్క. నర్సింగ్ స్టాఫ్ అంటారు, నర్సింగ్ హోమ్ అంటారు. హాస్పిటల్ కొన్ని అంటే చాలా పెద్ద పెద్ద హాస్పిటల్కి నర్సింగ్ హోమ్ అనే పెడతారు. అంటే నర్సింగే డాక్టర్ అని కాదు కదా. అలానే నర్సు ఉంటేనే అన్నీ ఉంటాయి. కాబట్టి నర్సు కూడా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. మనకి అన్నీ తెలిసి ఉంటేనే మనం కూడా చక్కగా డ్యూటీ చేయగలం. ఓకే, నా వీడియోలో అయితే అందరు చూస్తున్నారు, ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబర్ చేయట్లేదు. చేయవచ్చు కదా. మీకు నర్సింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు తెలిసిన విధంగా నేను మీకు చెప్పడానికి రెడీగా ఉన్నాను.
కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఎలా చెప్తున్నానని కూడా చెప్పండి, నేర్చుకుంటాను. మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? కాబట్టి నర్సింగ్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఏదైనా ఉన్నా కానీ అడగండి.